జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం పాఠంలో వివాహానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూసాం. వివాహ లగ్నాన్ని ఏ విధంగా ఎంచుకోవాలి, అందులో శుభముహూర్తాన్ని ఏ విధంగా ఎంచుకోవాలి, పుష్కరాంశాన్ని ఏ విధంగా సాధించాలి, ఇవన్నీ చూసాం. ఇందులో మంచి లగ్నాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యము. అది తప్పనిసరి, మ్యాండేటరీ. మంచి ముహూర్తం, పుష్కరాంశ దొరికితే ఎంచుకోండి. ఒకవేళ దొరకకపోయినా కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లగ్నం బాగున్నట్టయితే ఒకవేళ ఆ ముహూర్తం బాగోలేకపోయినా కూడా మనం ముందుకెళ్ళచ్చు. ఇప్పటి కాలంలో అందరూ కూడా లగ్నాన్ని ఎక్కువగా చూస్ చేసుకుంటారు. ముహూర్తాన్ని చూస్ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఇప్పుడు లేదు. కానీ సిలబస్లో మనకి శాస్త్రంలో ఉంది కాబట్టి మీతో చెప్పడం జరిగింది. కానీ మ్యాండేటరీగా భావించకండి. తర్వాత ఈ వివాహానికి సంబంధించిన ముహూర్తంలో మనం ఏమేం చూసాం? గురు శుక్రులు శుభగ్రహుల అస్తంగతము చెందకూడదు, పంచాంగ శుద్ధి ఉండాలి, అట్లీస్ట్ 3 తిథి వారము నక్షత్రమైన బాగుండాలి, లగ్న బలం బాగుండాలి. అంటే పాపగ్రహాలు లగ్నంలో ఉండడం కానీ, లగ్నాన్ని చూడడం కానీ, లగ్నాధిపతి నీచ ఉండడం కానీ, లగ్నాధిపతి అస్తంగతము చెందడం, లగ్నాధిపతి 6-8 ఉండడం, ఇవన్నీ కూడా కాకుండా లగ్నము బలంగా ఉండాలి. విశేషంగా వివాహానికి 7వ ఇంట్లో ఏ గ్రహం ఉండకూడదు, 6వ ఇంట్లో శుక్రుడు ఉండకూడదు, 8వ ఇంట్లో కుజుడు ఉండకూడదు. ఇది మ్యాండేటరీ. ఇది ఎందుకు అని మనం గత వారం క్లాస్లో చెప్పుకున్నాం. ఇక కామన్గా సామాజికంగా పాటించేవి కొన్ని ఉన్నాయి. రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తము, కొన్ని ఏరియాస్లో వర్జము. ఆ ప్రాంతీయ సాంప్రదాయం ప్రకారం ఏముందో దాన్ని గౌరవిస్తూ మనం ముహూర్తం పెట్టాలి. జనరల్ అన్నిటికీ కామన్ వచ్చి 1, 2, 3 పాయింట్స్ అన్నిటికీ కామన్. వివాహానికి 4, 5, 6 పాయింట్స్ కామన్. ఇక అన్ని కార్యాలకు రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, ఇది సామాజిక ప్రాంతీయ భేదాన్ని బట్టి మనం దీన్ని ఎంచుకుంటాం. ఇది వివాహానికి సంబంధించి. సో గత వారం ఒకరు కన్నడ బ్యాచ్లో ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే, ఒకవేళ వివాహ ముహూర్తాన్ని మంచిది ఎంచుకోకుంటే ఏమవుతుంది, ఏ విధమైనటువంటి సమస్యలు వస్తుంది అని అడిగారు. బహుశా మనం ప్రాక్టీస్ నేర్పిస్తున్నాం కాబట్టి వాళ్ళ వెడ్డింగ్ కార్డును, వాళ్ళ ముహూర్తాన్ని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు, వాళ్ళ పిల్లల ముహూర్తాన్ని చెక్ చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే క్యూరియాసిటీ. కానీ మనం అందుకే జ్యోతిష ప్రారంభంలోనే ఒక మాట చెప్పాను. దయచేసి జ్యోతిష్యం నేర్చుకునేంత వరకు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు కానీ, ఇలాంటి ముహూర్తాలు కానీ, సొంత వాళ్ళపైన ప్రయోగాలు కానీ చేయకండి. అంటే ఎవరి విషయంలో మీకు నెగిటివ్ తెలుసుకుంటే బాధ కలుగుతుందో అలాంటి వాళ్ళ జాతకాలు చూడకండి. ఎందుకంటే నేర్చుకోవడం అక్కడితో ఆగిపోతుంది, మళ్ళీ ముందుకెళ్ళడం అనేది కుదరదు. మీరు నేర్చుకోవాలన్నా కూడా మనస్సు, బుద్ధి ముందుకు సాగదు. ఎందుకంటే బాధ కలిగింది అనుకోండి, మరి ముందుకెళ్ళలేం. కాబట్టి దయచేసి చూసుకోకండి. చూసుకున్న తర్వాత ఏమవుతుంది? బాగోలేదు అని కనిపిస్తుంది. బాగోలేదనిపించినప్పుడు ఏమవుతుందని తెలుసుకోవాలంటే క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటివి చాలామందికి ఉంటాయి. జాతకాల్లో కూడా అంతే కదా. నా జాతకంలో లగ్నంలో నీచ ఉందండి, 7వ ఇంటి అధిపతి 8వ ఇంట్లో ఉన్నాడండి, 8వ ఇంట్లో కుజుడు ఉందండి, 7వ సూర్యుడు ఉన్నాడండి, ఏమవుతుందండి అన్న ప్రశ్న వస్తుంది. ఒకటి, శాస్త్రం ఏం చెప్తుందో 2 ముక్కల్లో చెప్తా. వివాహానికి ముహూర్తం పెట్టడం దేనికంటే వివాహం యొక్క ఉద్దేశము నెరవేరడానికి. వివాహం యొక్క ఉద్దేశం ఏంటి? మనము ప్రారంభంలో చెప్పుకున్నాం. వివాహం యొక్క ఉద్దేశము గృహస్థ ధర్మాన్ని పాటించడానికి, దానికి మాత్రమే ముహూర్తం. ఇక గృహస్థ ధర్మం అంటే ఏంటి? మనం ఇల్లు కట్టుకొని హ్యాపీగా భార్యాభర్తలు చట్టాపట్టాలు వేసుకొని మన ఇంట్లో సపరేట్ ఇంట్లో కుంపటి పెట్టుకొని పిల్లల్ని కానీ వాళ్ళకి విద్యాబుద్ధులు చదివించి మన జీవితాన్ని మనం సాగడం.
ఇది గృహస్థ ధర్మం కాదండి. గృహస్థ ధర్మం అంటే 5 రకాల రుణాల నుంచి విముక్తి చెందడానికి ప్రయత్నించడమే గృహస్థ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. దేవరుణము, పితృరుణము, ఋషి రుణము, భూత రుణము, సమాజ రుణము అని 5 రుణాలు ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి పుట్టగానే 5 రుణాలు బై డిఫాల్ట్గా వస్తాయి. దేవరుణం అంటే ఏంటి? దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి, ఒక భూమిని అందించి, మనకు కావలసినటువంటి వస్తువులంతా కూడా సృష్టించి మనకు అందించాడు. ఎందుకోసం? సాధన చేసుకోవడం కోసం. మనం స్కూల్కి ఎందుకు వెళ్తామండి? పెద్దవాళ్ళు తల్లిదండ్రులు స్కూల్కి ఎందుకు పంపుతారు? బాగా చదువుకొని పంపుతారు. భగవంతుడు శరీరం అనేటటువంటి యూనిఫామ్ని ఇచ్చి స్కూల్కి పంపించాడు, భూమి అనేటటువంటి స్కూల్కి. ఇక్కడ మనం వచ్చింది చదువుకోవడానికి. ఇందులోనూ ఆటపాటలు చిన్న చిన్న అన్నీ ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది, కానీ వచ్చిన పర్పస్ అది కాదు. కాబట్టి దేవరణం ఎప్పుడు విముక్తి అవుతామంటే, మన వచ్చిన పర్పస్ని మనం మర్చిపోకుండా దానికి తగినట్టుగా సాధన చేసుకున్నప్పుడు దేవరుణం నుంచి విముక్తం అవుతాం. నెక్స్ట్ పితృరుణం. పితృరుణం నుంచి ఎలా విముక్తి అవుతాం? చాలామంది చెప్తూ ఉంటారు, మీరు మీ ఇంట్లో మీకు పితృదోషం ఉందండి, సర్పదోషం ఉందండి, మీ ఇంట్లో ఎవరో శ్రాద్ధ కర్మలు ఆపేశారండి, మీరు సరిగ్గా చేయలేదండి, ఇలాంటివి మనం తరచుగా వింటూ ఉంటాం. ఇది మంచిదే అయినా కూడా శాస్త్ర ప్రకారం ఇది కరెక్ట్ అయినటువంటి నిర్వచనం కాదు. పితృ కార్యాలు నిలపకూడదు అనేటటువంటి పెద్దల ఆర్తి చాలా మంచిది. కానీ పితృదోషం అనేది కేవలం ఈ శ్రాద్ధం చెయ్యకపోవడం వల్ల రాదు, చేసినా కూడా రాకుండా మానదు. పితృదోషం ఎందుకు వస్తుందంటే, తల్లిదండ్రులు, ఎందుకంటే మనం ఈ భూమిపైన ఎలా వచ్చామండి? ఎవరి సపోర్ట్ నుంచి వచ్చాం? భగవంతుడు సృష్టించినా కూడా తల్లిదండ్రుల చేయూత నుంచి వచ్చాం, బంధువుల యొక్క సహకారంతో వచ్చాం. మనకేమైనా అమ్మా నాన్న కష్టమైతే ఎవరు ఆదుకుంటారు? బంధువులే ఆదుకుంటారు, ఎవరైనా సరే. సో కాబట్టి వాళ్ళ సహాయంతో వచ్చాం కాబట్టి మనం వాళ్ళతో కొద్దిగా గౌరవంగా, ఒబీడియంట్గా బ్రతకాలి. అలా ఎవరైతే బ్రతుకుతారో అతనికి పితృదోషం అనేది రాదు. ఎవరైతే తల్లిదండ్రులను నిందించి, బంధువులను నిందించి, మోసం చేసి, సమాజం యొక్క ఆరోగ్యాన్ని చెడిపి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎన్ని పితృకార్యాలు చేసినా, గోదానాలు చేసినా పితృదోషం రాకుండా మానదు. ఒకటి ఆలోచించారు, భగవంతుడు ఒక జాంపండు సృష్టించాడంటే అమెరికాలో అయినా జాంపండే అంటారు, ఇండియాలో అయినా కూడా జాంపండే. అది భాష పేరు వేరవ్వచ్చు, పదార్థం అయితే అదే ఉంటుంది. అన్ని చోట్ల ఒకే రకంగా సృష్టిస్తాడు. కాబట్టి పితృకార్యాలు చేయలేదంటే మన భారతదేశంలో చేయరంతే, వేరే దేశాల్లో కూడా ఎక్కడ చేస్తారంతే, వేరే దేశాల్లో లేవుగా. మనకు మాత్రం పుణ్యం వస్తుంది, మనకు మాత్రం దోషం వస్తుందని ఉండదు. కానీ ఎవరైతే జీవించి ఉన్నప్పుడు అమ్మా నాన్నను, బంధువులను, సమాజాన్ని బాగా చూసుకుంటాడో అతను ఖచ్చితంగా పితృకార్యాలు చేస్తాడు మనస్ఫూర్తిగా. అలా ఇంట్రెస్ట్ లేనివాడు భౌతికంగా చేసినట్టు కనిపించినా కూడా మనసులో ఆసక్తి ఉండదు. అలాంటి వాళ్ళకి కేవలం పితృదోషం రాకూడదని చేసేవాళ్ళు చాలామంది చూసాం. కాబట్టి పితృదోషం అనేది మీరు చేయడం వల్ల, చేయకపోవడం వల్ల రాదు. కుటుంబంలో ఎలా మెలగాలి అలా మెలగకపోవడం వల్ల పితృదోషం వస్తుంది. ఇది మనం గుర్తించాలి. ఇది దాని ఉద్దేశం. ఇక ఋషి రుణం. మనం ఇవాళ జ్యోతిష్యాన్ని కానీ ఏదైనా ఒక విద్యను కానీ నేర్చుకుంటున్నామంటే వెనకటి నుంచి మన పూర్వీకులు ప్రిజర్వ్ చేయబట్టే కదా. ఋషిమునుల యొక్క కృషి, వాళ్ళ జీవితాంతం సుఖాన్ని వదిలేసి మన కోసం వాళ్ళ తపస్సు అంటే ఆలోచించడం, థింకింగ్ చేసి మనకు సబ్జెక్ట్ని ఇచ్చారు. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళ రుణం మన పైన ఉంటుంది. దానివల్ల ఏం చేయాలి? మనకు తెలిసిన దాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. మనకు ఎన్నో విద్యలు అంతరించిపోయాయి. వేదాల్లో 1137 శాఖలు ఉన్నాయి. మనకి ఇప్పుడు అవైలబిలిటీ ఉండేది 10 శాఖలే. అంటే ఏంటి? ఎన్ని శాఖలు పోయాయి? 1127 శాఖలు అంతరించిపోయి. ఎందుకు? మనం ప్రిజర్వ్ చేయకపోవడం వల్ల, తరువాత తరాలకు అందించకపోవడం వల్ల. దీన్ని ఋషి దోషము అంటాం. మనకి ఏదైతే తెలుస్తుందో నెక్స్ట్ జనరేషన్కి అది ఇచ్చెళ్ళాలి. దాన్ని ఋషి రుణం నుంచి తప్పించుకోవడం. తర్వాత ఇక భూత రుణం అంటాం. అంటే మనం తింటున్నాము అంటే ఎన్నో పక్షులు, ఎన్నో జంతువుల యొక్క కృషి, కేవలం మనం పండించడం వల్ల కాదు. కాబట్టి మన భూత రుణాన్ని తీర్చుకోవాలి, వాటికి ఆహారం పెట్టాలి. సమాజ రుణం. మనము
ప్రతి ఒక్కటి మనమే సంపాదించుకోవట్లేదండి. మనం సెల్ ఫోన్ వాడుతున్నాం, ల్యాప్‌టాప్ వాడుతున్నాం. ఎలా వాడుతున్నాం? ఎవడో తయారు చేస్తే కదా! సమాజం కొంతమంది దీన్ని తయారు చేయబట్టే ఇవాళ మనం వాడుకుంటున్నాం. ఎవరో ప్రతి ఒక్క వస్తువు వెనకాల ఎవరిదో ఒక హస్తం ఉంటుంది. కాబట్టి సమాజం కాంట్రిబ్యూషన్‌తో మనం ఎదుగుతున్నప్పుడు, మనం కూడా మన కాంట్రిబ్యూషన్ సమాజానికి ఇవ్వాలి. స్వార్థంతో జీవించకూడదు. సో, ఈ 5 రుణాల నుంచి మీరు బయటపడాలంటే వివాహం చేసుకోవాలి. వివాహం వద్దనుకోండి సన్యాసమైనా తీసుకోవాలి. సన్యాసికి ఈ 5 రుణాలు లేకపోయినా కూడా ఋషి రుణం ఉంటుందండి. సరే 5 రుణాల్లో ఒకటైనటువంటి ఋషి రుణం, దేవ రుణం ఖచ్చితంగా ఉంటుంది. వాటి కోసం వారు ఖచ్చితంగా ప్రయత్నించాలి. కాబట్టి గృహస్థాశ్రమ ధర్మం దానికోసమే. ఒకవేళ మంచి ముహూర్తం పెట్టలేదండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మంచి ముహూర్తం పెట్టినా పెట్టకపోయినా ఇవాళ వివాహం చేసుకోవడం గృహస్థ ధర్మానికి, ఈ 5 రుణాల నుంచి విముక్తి పొందడానికి అనేటటువంటి భావన ఎవ్వరికీ లేదు, ఇంక్లూడింగ్ మీన్. నాకు కూడా ఎవరో పెళ్లి చేసేటప్పుడు ఎవరు చెప్పారు? మంత్రాలు వస్తాయండి. పెళ్లి మంత్రాల్లో ఈ దోషాల నుంచి విముక్తి పొందడానికి నేను ప్రయత్నం చేస్తానని వస్తుంది. కానీ ఆ మంత్రాల అర్థం తెలియదు. అసలు పురోహితుడికి స్థానమే లేదు. ఫోటోగ్రాఫర్కి ఉన్న స్థానం పురోహితుడికి ఎక్కడుంది? లేదుగా. కాబట్టి ఇవన్నీ ఆతంకాలు అన్నమాట. సో ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, ఉద్దేశాన్ని బట్టి ముహూర్తం మంచి ముహూర్తం అయిందనుకోండి, ఉద్దేశం బాగుంటుంది. మంచి ముహూర్తం లేదనుకోండి, అయినా కూడా భార్య పిల్లలు అందరూ చక్కగా ఉంటారండి. మనమంటూ ఏం మంచి ముహూర్తం పెట్టుకోలేదండి. క్రిస్టియన్సు, ఇస్లాం వాళ్ళు బాగోలేదా? బాగున్నారు. మనం కూడా పెట్టుకోకపోయినా మనం బాగానే ఉంటాం. కానీ దీనికోసం కాదు కదా ముహూర్తం పెట్టేది. 5 రుణాల నుంచి విముక్తి పొందడానికి ప్రకృతి మనకు సహకరించాలంటే ఖచ్చితంగా మంచి ముహూర్తం పెట్టుకోవాలి. అప్పుడు అందరూ సహకరిస్తారు, మీకు సమాజం సహకరిస్తుంది, మీ సాధనకు సమాజం సహకరిస్తుంది, మీ అన్ని ప్రయత్నాలకు భార్య సహకరిస్తుంది, అన్ని విధాల సహకారం పొందుతారు. మంచి ముహూర్తం లేదనుకోండి ఇబ్బంది లేదు. అయినా ఇవాళ మనం చూసే ముహూర్తం మినిమం ముహూర్తం అండి. గతంలో ఎన్ని అయితే కండిషన్స్ చూసేవాళ్ళో ఇప్పుడు మనం అన్ని చూడట్లేదు. కాబట్టి మనకి ఇబ్బంది అయితే లేదు. తర్వాత రెండవది వివాహ ముహూర్తాన్ని మనం చూసాం కదా. ఇప్పుడు ఇవాళ మరికొన్ని ఉపనయనము, గృహప్రవేశము, వాటికి ఏమేమి కన్సిడర్ చేయాలనేది తెలుసుకుందాం. నెక్స్ట్ ఉపనయన ముహూర్తం అండి. ఉపనయనము అంటే జ్ఞాన సాధన కోసం తీసుకునేటటువంటి కమిట్మెంట్, దీక్ష. దాన్ని బ్రహ్మచారి అంటాం. బ్రహ్మచారి అంటే చాలామంది పెళ్ళి కాని వాళ్ళు అని అనుకుంటున్నారండి. ఇట్స్ ఏ రాంగ్ కాన్సెప్ట్. బ్రహ్మ అంటే భగవంతుడు. బ్రహ్మ అంటే పెద్దదాన్ని మనం బ్రహ్మ అంటాం. జ్ఞానాన్ని కూడా బ్రహ్మ అంటాం. సో జ్ఞాన మార్గంలో బ్రహ్మచారి అంటే చరించేవాడు, తపించేవాడు, ఆ మార్గంలో ప్రయాణించాలనుకునేవాడు. సో భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చరించేవాడిని బ్రహ్మచారి అంటాము. ఓకే, అంతేగాని పెళ్ళి కాని వాడిని బ్రహ్మచారి అనరండి. సో ఈ బ్రహ్మచారి అవ్వడానికి ఏం చేయాలి? కమిట్మెంట్ కావాలి. దేనికైనా సరే కమిట్మెంట్ కావాలిగా. ఇది చేస్తాననేటటువంటి సంకల్పం కావాలి. అందుకోసం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఉన్నతమైనటువంటి సంపద ఏంటి అంటే ఉపనిషత్తులు మనం చదివితే భగవంతుడి యందు ఉపవాసం చేయడం వీలవుతుంది. ఉపవాసం అంటే దగ్గర నివసించడం లేదా ఎత్తులో నివసించడం. ఏమొస్తుంది? ఉపశమం అంటే మోక్షము, ఉత్కృష్టమైనటువంటి సంతోషం కలుగుతుంది. సో ఉపశమం కావాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలంటే ఉపనిషత్తులు కావాలి. ఉపనిషత్తులు మీకు అర్థం కావాలంటే ఉపాధ్యాయుడు కావాలి. ఉపాధ్యాయుడు మీకు కావాలంటే మీకు ఉపనయనం అయి ఉండాలి. అంటే ఎవరికైతే కమిట్మెంట్ ఉందో వాళ్లకు మాత్రమే వెనకటికి పాఠం చెప్పేవారు. ఇవాళ కమిట్మెంట్ లేకపోయినా పర్లేదు, మీరు ఫీజు కడితే చాలు మీకు పాఠం చెప్తారు. వెనకటికి అలా కాదండి. మీకు ఆ ఫస్ట్ టెస్ట్ చేస్తారు. వెనకటి గురువులు 2 రకాల గురువులు ఉండేవాడు. మొదట శిష్యుని టెస్ట్ చేస్తారు, తర్వాత గురువుని టెస్ట్ చేయమని చెప్తారు. నువ్వు నన్ను టెస్ట్ చేయి, నేను చెప్పేది నీకు అర్థమైతే నా దగ్గర ఉండొచ్చు, లేకపోతే నా దగ్గర చదువుకోవాల్సిన అవసరం లేదు, మంచి గురువు దగ్గరికి నేనే పంపిస్తాను అంటారు. అలాగా. కాబట్టి ఉపనయనము అంటే ఇట్స్ ఎ కమిట్మెంట్. దేనికి కమిట్మెంట్? భగవంతుడి గురించి తెలుసుకోవడానికి.
ఆ తెలుసుకోవడానికి మనం ఒక మంచి రోజును ఎన్నుకోవాలి. దానికి ప్రకృతి సహకరించాలి. సో, దానికి ఏమేం కండిషన్స్ చూడాలి అనేది వెనకటికి నియమాలు పెట్టారండి. సో, ఉపనయనానికి ఏమేం కావాలి? జనరల్ అన్నిటికీ ఒకటే. గురు, శుక్రాస్తులు ఉండకూడదు. పంచాంగ శుద్ధి ఉండాలి. తర్వాత లగ్న బలం ఉండాలి. ఇది కామన్ ఇది. అవి కాకుండా ఎక్స్ట్రా ఏంటి? వివాహానికి సప్తమ శుద్ధి కావాలండి. ఉపనయనానికి అష్టమ శుద్ధి కావాలి. ఎందుకంటే వెనకటికి పిల్లవాడిని గురుకులంలో వేసేవాళ్ళు. గురువు దగ్గర వదిలిపెట్టేవాళ్ళు. 14 ఏళ్ళు గురువు దగ్గరే ఉండాలి. ఇంటికి రావడం అనేటివి ఏమి ఉండదు. కాబట్టి అతనికి ఏ విధమైనటువంటి నష్టము జరగకూడదు. ఎందుకంటే 14 ఏళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నాడు కదా! అతనికి ఆరోగ్యం వల్ల నష్టం కలగడం, ప్రాణానికి నష్టం కలగడం, లేదా ఇతడి విద్యాభ్యాసానికి లేదా కమిట్మెంట్‌కి నష్టం కలగకూడదు అని చెప్పి, నష్టం అంటే ఏంటి? 8దో ఇల్లు కదా! మన జాతకంలో అన్ని భావాల్లో నష్టము అనేటటువంటి భావం ఏదైనా ఉందంటే అది 8దో ఇల్లు. వియోగ స్థానము అంటాం, లేదా నష్ట స్థానము అంటాం. ఆ ఇంట్లో శుభగ్రహాలు కానీ పాపగ్రహాలు కానీ ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే ఇతని యొక్క పర్పస్ అనేది దానికి విఘాతం కలుగుతుంది. ఆరోగ్యం నష్టం కలగడం, సమయం నష్టం కలగడం, ఇలాంటివి జరుగుతాయి. అందుకని అష్టమ శుద్ధి చాలా ఇంపార్టెంట్ ఉపనయనానికి. రెండవది, కేంద్ర స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు. శుభగ్రహాలు ఉంటే మంచిది. మనకు ఒక మాట ఉంది, విద్యాతురాణం నసుఖం నలిద్ర అని. మీకు విద్య రావాలంటే సుఖాన్ని వదిలిపెట్టాలి. అదేవిధంగా నిద్రను వదిలిపెట్టాలి. ఈ రెండూ వదిలిపెడితేనే విద్య వస్తుంది. లేకపోతే విద్య రాదండి. సో కాబట్టి వెనకటికి ఏం చేసేవాడు, సుఖాల కోసం సుఖాలను వదులుకోవాలి. అందుకే మీరు గురుకుల మాసంలో గురువులు ఎలా ఉండేవాళ్ళు? సర్వసంగ పరిత్యాగులు వాళ్ళు. వాళ్ళేమి ఇంట్లో పిండి వంటలు వండుకునేవాళ్ళు కాదు. శిష్యుడే గురువు కోసం ఆహారాన్ని సంగ్రహించి తీసుకొచ్చి పెట్టాలి. గురువు ఏది ఇస్తే తినేవాడు. అతనికి ఏం కోరికలు ఉండేవి కావు. లేకపోతే గురుపత్ని ఉందనుకోండి, చాలా సరళమైన జీవితం. అంటే ఏంటి? బ్రతకడానికి తినాలంతే, తినడం కోసమే బ్రతకడం కాదు. అలా ఉండేవాళ్ళు వాళ్ళు. కాబట్టి అక్కడ సుఖాల్ని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే గురువు గారికి సేవ చేయాలి అంటే పని చేయాలి. వాళ్ళు ఏమైనా ఇస్తే తినాలి. దాంట్లో స్వీటు హాట్ అవన్నీ ఏమి ఉండవు. బేసిక్ ఫుడ్ ఉంటుంది. సో సుఖం అనేది ఉండదు. మామూలుగా సుఖస్థానాలు ఏవేవి? 4, 7, 10. 4వ ఇల్లు ఏమి సూచిస్తుంది? మనకిష్టమైనటువంటి గృహం. గృహం అంటే అన్నీ వచ్చేస్తాయండి. సౌకర్యాలు, పడుకోవడం, తినడం, తాగడం, అన్న పాన శయన మైథున ఆసన, ఇవన్నీ వచ్చేస్తాయి. అన్నము పానము ఎలాగూ ఉంటాయి. మైథునము సప్తమ స్థానము. ఆసనము అంటే మంచి పెద్ద ఎత్తైనటువంటి ఆసనంలో కూర్చోవాలి. దానికి దశమ స్థానము, మంచి పొజిషన్ రావాలి. ఇవన్నీ కూడా సుఖానికి సంబంధించినవి. సో విద్యకు సుఖం ఉండకూడదు. ఎప్పుడైతే ఈ యొక్క కేంద్ర స్థానాల్లో పాపగ్రహాలు ఉంటాయో అప్పుడేమవుతుందంటే మనకు సుఖాలపైన గాలి మళ్ళుతుంది. ఎప్పుడైతే సుఖాలపైన గాలి మళ్ళుతుందో గురువు గారు చెప్పింది మనకు అర్థం కాదు. అప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు దీన్ని అంత ఎవరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఎందుకంటే ఇప్పుడు గురుకులాల్లోనే ఎలా ఉంటుంది? శిష్యులు గురువుకు సేవ చేయడం కాదు, గురువులే శిష్యులకు సేవ చేస్తారు. స్వామీజీ అన్ని చోట్లకి వెళ్ళి డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని వచ్చి మఠంలో మీకు పిల్లలకి మంచి తిండి, మంచి బట్ట, ఇవి కాకపోతే డొనేషన్ ఇచ్చిన వాళ్ళనే ఇస్తారు. వీళ్ళ కోసం టీచర్లకి జీతాభత్యాలు ఇచ్చి నడుపుతున్నటువంటి పాఠశాలలు ఇవాళ ఉన్నాయి. వెనకతరం ఉన్నటువంటి పాఠశాలలు లేవు. అంటే సర్వం సుఖం అంతే. విద్యార్థి దశలో ఉన్నటువంటి సుఖం ఎక్కడ ఉండదు. పైగా అమ్మా నాన్నను వదిలిపెట్టి ఉన్నారని చెప్పి వాళ్ళకి విశేషమైనటువంటి పదార్థాలు చేసి ఇవ్వడం ఉంటుంది. ఒకవేళ కేంద్ర స్థానంలో పాపగ్రహాలు ఉంటే అతనికి ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ అవుతుంది. గురుకులంలో ఉన్నాడనుకోండి, మంచి ఫుడ్ పెడతారు, వాడికి పానీపూరి తినాలని ఉంటుంది. అదే ఇంట్లో ఉన్నాడనుకోండి, వాడికి పానీపూరి కూడా అమ్మా నాన్న తీసిస్తారు, కానీ వాడికి బయటికి వెళ్ళే మందు తాగాలనిపిస్తుంది. ఏది విలక్షణంగా ఉంటుందో అది చేయాలనిపిస్తుంది వాడికి. కాబట్టి చదువుకునేటప్పుడు కానివ్వండి, ఉపనయనం అంటే ఎడ్యుకేషన్, ఖచ్చితంగా సుఖాన్ని దూరంగా ఉండాలి.
అందుకే మీకు ఉపనయనానికి కానీ, అక్షరాభ్యాసానికి కానీ కేంద్ర స్థానాల్లో పాపగ్రహాలు ఉండకూడదు. ఉన్నట్టయితే సుఖానికి మరగడం జరుగుతుంది. దానివల్ల విద్య కష్టమవుతుంది. విద్యార్జన చాలా కష్టం. ఇది ఒక నియమం. తర్వాత నియమం, వటువు యొక్క తల్లి ప్రెగ్నెంట్ అయి ఉండకూడదండి. మినిమం 6వ నెల వచ్చింది అనుకోండి, తర్వాత ఉపనయనం చేయరు. ఎందుకంటే అన్ని సంస్కారాల్లో కూడా ప్రెగ్నెంట్గా ఉండే సంస్కారం ఏంటి? ఒకటి శ్రీమంతం, ఇంకొకటి దాన్ని ఏమంటాం, మర్చిపోయా. ఓకే. సో 2 సంస్కారాలు జరుగుతారండి. ఈ 2 సంస్కారాలు కూడా ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయి ఉన్నారనుకోండి, ఇబ్బంది లేదు. వాళ్ళకు దానికి అనుకూలంగా చేస్తారు. 4వ నెలలో ఒకటి చేస్తారు, బిడ్డ యొక్క ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత పుంసవనం, మర్చిపోయాను, పుంసవనం 4వ నెలలో చేస్తారు. అప్పుడేమీ ఇబ్బంది లేదు. శ్రీమంతం కూడా 5వ నెలలో చేస్తారు. అంతకన్నా ఎక్కువైతే తను కూర్చోవడం అని కష్టం అవుతాయి. ఎందుకంటే గర్భమే ఒక దేవాలయం లాంటిది, అందరూ దేవాలయంగా భావిస్తారు. అప్పుడు వాళ్ళకి ప్రెషర్ ఇవ్వకూడదు. కాబట్టి 6వ నెల అయిందనుకోండి, మళ్ళీ వటువు కోసం కూర్చోవడం, లేవడం ఇవన్నీ చాలా కష్టం అవుతుంది. అందుకని ఖచ్చితంగా వటువు యొక్క తల్లి గర్భిణి అవ్వకూడదు. వెనకటికైతే నాన్ స్టాప్గా ఉంటుందండి, సంవత్సరానికి ఒకటి కనేవారు. మనం కూడా చాలా మన తాతల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు సంవత్సరానికి ఒకటి పుట్టడమే గగనమైపోయింది. వెనకటికి అలా ఉండేది కాదు. ఎవ్రీ ఇయర్ ఎవరెవరు ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు. మరి ఉపనయనం ఎలా చేయాలి? ప్రతి సంవత్సరం ప్రెగ్నెంట్ అవుతూ ఉంటే. అందుకని ఉపనయనం చేయాలంటే ప్రెగ్నెంట్ అవ్వకూడదు, లేదా వేరే ఎవరినో కూర్చోవాలి. ఈ నియమం పెట్టేవారు వెనకలికి. కానీ ఇవాళకి అదేం ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇక రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, ఇది సమాజం కోసం, సమాజం నుండి ఎలాంటి మీకు ఇబ్బందులు కలగకూడదని ఇవి పెడతాం. ఇందులో జనరల్ అన్నిటికీ ఒకటే, ఉపనయనానికి ఉత్తరాయణం చెయ్యాలి. ఉత్తరాయణం శ్రేష్టం. ఎందుకంటే ఉత్తరము అంటే ఏంటి? ఎత్తులోకి ఎదగడం, వృద్ధి చెందడం అని అంటాం. సంస్కృతంలో ఉత్తరం అంటే ఉత్తర దిక్కుని కాదు, ఎలివేట్ అవ్వడం, పైకి ఎలివేట్ అవ్వాలని అర్థం. అందుకని దానికోసం ఉత్తరాయణంలో చేస్తారు. 8వ స్థానం శుద్ధి, ఖాళీగా ఉండాలి. ఎందుకంటే ఏ విధమైనటువంటి నష్టం కలగకూడదు. కానీ ఇవాళ ఎవరు గురుకులానికి వెళ్ళట్లేదు. సో కాబట్టి అదొకటి పాయింట్. కేంద్ర పాపగ్రహరహితం, సుఖానికి మరిగిపోకూడదు. అందుకని కేంద్ర స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు. ఇప్పుడు అన్ని మనం వాళ్ళు వద్దన్నా మనమే ఇచ్చేస్తాం. విద్యార్థులకు సుఖం ఉండకూడదు మనం ఎవ్వరు అనుకోం. కాబట్టి ఇది అప్లై చేయాలా వద్దా అనేది వాళ్ళ విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఉద్దేశానికి విఘాతం కలగకుండా పెట్టాలి. ఇవాళ ఉపనయనానికే ఉద్దేశం లేదు కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేయాలా వద్దా అనేది వాళ్ళ వివేకానికి సంబంధించింది. పైగా దీనికి గురుబలం ఒకటి ఉండాలండి. ఈ యొక్క ఉపనయనం చేయాలంటే, ఎందుకంటే జ్ఞానకార్యం కాబట్టి గురువు బలిష్టంగా లేకపోతే ఎట్లాగా? గురువు సహకారం కావాలి. అందుకని ఉపనయనం చేయాలంటే యోగ్యమైనటువంటి ఏజ్ ఏంటంటే 5వ సంవత్సరం, 7వ సంవత్సరం, 8వ సంవత్సరం. ఎందుకు ఇవి పెట్టారంటే, ఈ సంవత్సరాల్లో ఉపనయనం చేసుకుంటే సకాలంలో విద్యాభ్యాసము ముగిసి సకాలంలో వివాహము అవన్నీ జరుగుతాయి. ఎందుకంటే 5వ ఏట కానీ 7వ ఏట కానీ ఉపనయనం జరిగితే 14 సంవత్సరాలు గురుకుల వాసం ఉంటుందండి. 14 సంవత్సరాలతో ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 19 లేక 21 సంవత్సరం అవుతుంది. అలాంటి అతనికి వెనకటికి 8 ఏళ్ల బాలికనిచ్చి వివాహం చేసేవాళ్ళండి. 8 ఏళ్ల బాలికని. మనం చాలా ఏంటండి మరి అంత చిన్న బాల్య వివాహాలు చేయడం, మనం చాలా నెత్తి నోరు కొట్టుకున్నాం. కానీ 8వ సంవత్సరంలో ఎందుకు వివాహం చేస్తామంటే, స్త్రీలకు విద్యాభ్యాసం స్త్రీలకు కూడా అవసరం. కాకపోతే ఒక నియమం శాస్త్రం ఏం చెప్పిందంటే, గురువులకు దగ్గర వదిలేమనుకోండి, ఏ కారణం చేతనైనా వాళ్ళ యొక్క సాధనకు భంగం అవుతుందని ఎవరూ కూడా స్త్రీలకు పాఠాలు చెప్పేవాళ్ళు కాదు వెనకటికి. కానీ స్త్రీలకు పాఠం చెప్పేవాడు ఒకడే, ఎవరంటే వాళ్ళ భర్త. అందుకని 8వ ఏట ఆమెకు వివాహం చేసి 8వ ఏట నుంచి ఆమెకు 14వ ఏట లేదా ఆమెకు రజస్వల కలగడం. ఇవాళ స్త్రీలకు రజస్వల 10 ఏళ్లకంతా అయిపోతుంది, 8 ఏళ్ళకి వచ్చేసిందండి. వెనకటికి 19, 20 ఏళ్ళ వరకు రజస్వల అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే అప్పుడున్నటువంటి హైజీనిక్ ఎన్వైర్న్మెంట్ వల్ల చిన్న వయసులోనే వచ్చేది కాదు. ఇవాళ మన దుర్దయం, మనకి యొక్క ఆహార స్థితి, లైఫ్ స్టైల్ ద్వారా త్వరగా వచ్చేస్తుంది.
అంటే 10 ఏళ్లకు రజస్వల అయిపోతే దాదాపు ఆ యొక్క ఎప్పుడైతే రజస్వలు అవుతారో అప్పటి నుంచి ఒక 25 ఇయర్స్ మాత్రమే వాళ్లకు సంతానం కలగడానికి యోగ్యమైనటువంటి కాలం. ఆ తర్వాత మళ్ళీ సంతానం కలగడానికి యోగం ఉండదు. అది కూడా మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి డిగ్రేడ్ అవుతుంది. 25 అనేది స్టాండర్డ్. దానికన్నా మన లైఫ్ స్టైల్ని బట్టి తగ్గిపోవచ్చు. ఏమవుతుంది, 10 ఏళ్ళకి మెచ్యూర్ అయ్యారనుకోండి, 30 ఏళ్ళకి సంతానం ఆగిపోతుంది. మళ్ళీ మనం ఏం చేయాలి, ఐవీఎస్ సెంటర్ల చుట్టూ తిరుక్కోవాలి. వెనకటికైతే దత్తత తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఐవీఎస్ సెంటర్ల చుట్టూ తిరుక్కోవాల్సి వస్తుంది 30-35 ఏళ్ళకంతా. ఎందుకంటే ఇప్పుడే పెళ్ళి ఎందుకంటే నేను 30 ఏళ్ళ తర్వాత చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లి చేసిన తర్వాత కూడా ఇప్పుడే పిల్లలు వద్దండి అని చెప్పేసి 35-40 ఏళ్ళ వరకు వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. మాకు ఇప్పుడే బాధ్యత వద్దండి. స్త్రీల బాధ్యతలు తీసుకొచ్చే సమయానికి అంతే దుకాణం కట్టేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కదానికి ఒక ఏజ్ ఫ్యాక్టర్ పెట్టారు. సో 5 ఏళ్లకు ఉపనయనం కావాలి. 5 ఏళ్ళ నుంచి 14 సంవత్సరాలు, సుమారు 18-19 సంవత్సరాల వరకు అతనికి గురుకుల వాసము. తర్వాత గురువు ఇక నీకు అయింది నాన్న, నువ్వు ఒకటే సన్యాసమైనా తీసుకో లేదా పెళ్ళి అయినా చేసుకో, ఆ రెండిటికి ఏదైనా తీసుకొని అతని యొక్క సహకారం తీసుకొని స్నాతకం అంటాం దాన్ని. తర్వాత ఇంటికి వచ్చి 1 సంవత్సరం ముందే గురువు చెప్తారు, మీ వాడికి మంచి పిల్లని చూడడం. అంటే అంతా కూడా పుట్టినప్పుడే డిసైడ్ అయిపోయి ఉంటుందండి, మా అబ్బాయికి ఈ అమ్మాయితో పెళ్ళి. ఇప్పుడైతే వెతుక్కోవడం అలయన్స్ అంతా లేవండి. వెనకటికి మేనమామ కూతురునో మేనత్త ఇలా చేసుకునేవాళ్ళు. ఆ అమ్మాయికి రజస్వల అంటే 8 ఏళ్ల సమయంలోని ఆ అమ్మాయికి ఇచ్చి వివాహం చేసి, ఆ అమ్మాయి రజస్వల అయ్యేంత వరకు తన భర్త దగ్గరే పాఠాలు చదివి, వాళ్ళు కూడా వేదాంగాలు అన్నీ చదువుతారండి. వెనకటికి సాంప్రదాయం ఉంది, కానీ భర్త దగ్గరే చదవాలని ఒక రూల్ ఉండేది. తర్వాత పెళ్ళి అనేది నిదానంగా చేసుకోవడం బట్టి రజస్వలు అయిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది వచ్చింది. వెనకటికి అలా ఉండేది కాదు, ముందే వివాహం చేసుకునేవారు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. కాబట్టి పాపం స్త్రీలకు ఆ వేద విద్య అనేది దూరం అయిపోయింది. ఆ దూరం చేసినటువంటి క్రెడిట్ కూడా మన వాళ్ళదే, మన యొక్క పూర్వీకులదే. సకాలంలో జరగకపోతే అదే సమస్య. అందుకని చాలామంది ఎప్పుడు ఉపనయనం చేయాలంటే పెళ్ళికి ముందు చేద్దామండి, ఇప్పుడే ఎందుకంటే చదువుకుంటున్నాడు సంధ్యావందనం చేయడం అదంతా కష్టం. సో కొంతమంది ఇప్పుడిప్పుడే 7 ఏళ్లకు 8 ఏళ్లకు ఇప్పుడు చేస్తున్నారు. గర్భము నుంచి 5వ సంవత్సరము 7వ సంవత్సరము 8వ సంవత్సరము, లేదా జన్మ నుంచి, ఎందుకంటే గర్భంలో 9 మంత్స్ ఉంటుంది కదండి, కొంతమంది దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. సో గర్భం నుంచి 5, 7, 8 లేదా జన్మ సంవత్సరం నుంచి పుట్టినప్పటి నుంచి 5, 7, 8 యోగ్యమైనటువంటి కాలము. ఇలాంటి సమయంలో గురుబలం లేకపోయినా కూడా ఖచ్చితంగా ఉపనయనం చేయమని చెప్తుంది. 8 ఏళ్ళు పూర్తయ్యాక గురుబలం ఉన్నప్పుడే చేయమని చెప్తుంది శాస్త్రం. గురుబలం ఉంటేనే చేయాలి. వివాహము వేరే ఏ సంస్కారమైనా గురుబలం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. కానీ విద్యకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా గురుబలం ఉండాలి. వేద విద్యకు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇవాళ మన వేద విద్య అనేది లేదు, అంతరించిపోయింది. ఇప్పుడు చెప్పుకోవడానికి మాత్రమే మనకు వేద విద్య అనేది మిగిలింది. మనకు తెలుసు, మనం వైదికులు అవైదికులు అనే పదాన్ని వాడుతూ ఉంటాం, బట్ డెఫినేషనే తప్పు ఇప్పుడు. సో వైదికులు అంటే ఎవరు? మనకేం తెలిసి సంధ్యావందనాది హోమాలని చేసేవాళ్ళు, అగ్నిని పట్టుకున్న వాళ్ళని వైదికులను మనం అంటాం. కానీ ఏ విధమైనటువంటి కార్యాలను, సంస్కారాలను, సాధనా కర్మలను చేయని వాళ్ళని అవైదికులు అని అంటాం. ఇది తప్పండి. శాస్త్రం ఏం చెప్తుందంటే వైదికులు అని ఎవరిని అంటారంటే వేదాన్ని ప్రమాణంగా పెట్టుకుని నేను జీవించే వాళ్ళని వైదికులు అంటాం. అది బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదు, వైశ్యుడు కాదు, శూద్రుడు కాదు. ఏ వర్ణం వారైనా సరే వేదాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించే వాళ్ళని వైదికులు అంటాం. వేదాన్ని తిరస్కరించే వారిని, వేదం చెప్పినట్టు నడుచుకోని వాళ్ళని అవైదికులు అని అంటాం. వాళ్ళ గుళ్ళో పూజ చేసినా అంతే, 4 వేదాలు వల్లించిన వాళ్ళైనా సరే, ఎన్ని వేదాలు వర్ణించినా వేదానికి అనుగుణంగా నడుచుకోకపోతే దాన్ని అవైదికులనే అంటాం. కానీ సమాజంలో డెఫినేషన్లు మారిపోతున్నాయి. కాబట్టి ఉపనయనం డెఫినేషన్ మారిపోయింది, వైదికం డెఫినేషన్ మారిపోయింది, వేదాల యొక్క డెఫినేషన్లు మారిపోయాయి. చాలామంది మాది ఋగ్వేదం అండి అంటుంటారు. ఎందుకు ఋగ్వేదం? మా నాన్న ఋగ్వేదం చదివాడండి, అందుకే మా వంశపారంపర్యంగా అది వేదం వస్తుందండి అంటారు. ఇప్పుడు నేను బీటెక్ చదివానండి, మా కొడుకు కూడా బీటెక్ అని రాసుకోవచ్చా? మా నాన్న ఎంబీబీఎస్ చదివాడండి, నేను కూడా ఎంబీబీఎస్ అని పక్కలో రాసుకోవచ్చా? కుదరదు. అంటిల్ నువ్వు చదవాలి.
అలాగే ఇది వేదం కూడా అంతే అండి. చదవడం దట్ ఈస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది. అది గోత్రంలాగా జన్మతః సిద్ధించేది కాదు. అది చదివితే వచ్చే క్వాలిఫికేషన్ అది. కాబట్టి మీది ఏ వేదం అని చాలామంది అడుగుతుంటారు. ఇది నాకు చాలా జోకొచ్చే విషయం ఇది. మీరు ఏ వేదాన్ని ఫాలో అవుతుంటారండి? అక్కడ వేదం అని ఉండదు, ఫాలో అవ్వడం ఉండదు. 2 కూడా జోక్‌లాగా ఉంటది. వేదాన్ని ఫాలో అవ్వడం అనేది ఉండదు. నేను ఏ వేదాన్ని పట్టుకొని దాని ప్రకారం వెళ్తుంటే దాన్ని ఆ వేదం కింద తీసుకుంటా. మా నాన్నగారు ఏ వేదం చదివారని చెప్పేసి నేను ఆ వేదం ఉండదు. కాబట్టి ఇక్కడ ఉపనయనానికి మనకి సంస్కారానికి కావాల్సింది ఏంటంటే గురుబలం ఉండాలి, ఉత్తరాయణంలో చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి అనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు కూడా వేదాన్ని ఎవరు చదువుకోవట్లేదు. పైగా ఎప్పుడు ఎప్పుడు వివాహం చేయాలి అనేటటువంటి ప్రజ్ఞ కూడా ఇప్పుడు ఎవరికీ లేదు. పెళ్ళికి ముందు చేసేవాళ్ళు ఉన్నారు. సో పర్పస్ అనేది మనకు కాకుండా పర్పస్ అనే దానికోసం మనము ప్రాకులాడకుండా ఉంటే ఎప్పుడు చేసినా ఒకటే. కేవలం సంధ్యావందనాది తపస్సులు చేసుకోవడానికి మాత్రమే కాదండి ఉపనయనం. సంధ్యావందనం చేయాలన్నా మొదట కమిట్మెంట్ భగవంతుడి గురించి తెలిసి ఉండాలి. అసలు గాయత్రీ మంత్రాన్ని పట్టుకుంటామంటే గాయత్రీ మంత్రాన్ని మనం కూడా జపం చేస్తాం. మనకన్నా చక్కగా హోటల్లో చాటర్ బాక్స్ జపం చేస్తుంది. హోటల్లో టీ తాగుతూ ఉంటాడు, అక్కడ ఒక చాటర్ బాక్స్ ఉంటుంది. ఓం భుర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం, అది పాటలాగా పాడుతూ ఉంటుంది. మరి దానికి ఎక్కువ పుణ్యం రావాలి. మనకు దానికి తేడా ఏమి ఉండదండి. మనకు ఉద్దేశం ఉండదు, దానికి ఉద్దేశం ఉండదు. దానికి మీనింగ్ తెలియదు, మనకు మీనింగ్ తెలియదు. కాబట్టి అలాంటి మనకు మీనింగ్ తెలియకుండా ఎన్నిసార్లు చదివినా ఏమవుతుంది? ఏం పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. దాని యొక్క మహిమను తెలుసుకునేటటువంటి విషయాన్ని మనం గురువు దగ్గర అభ్యసించి తెలుసుకొని రావాలి. గాయత్రీ మంత్రం ఉపదేశం అంటే ఏంటంటే తండ్రి 3 మార్లు చెవులో చెప్పడం కాదండి, మంత్రం మాత్రమే చెప్తాడు. దానికి అర్థం కూడా చెప్పాలి. వెనకటికి తండ్రి నుంచే వేద విద్య కొడుకొచ్చేది కాబట్టి తండ్రే చెప్పేవాడు. ఇప్పుడు తండ్రి ఓన్లీ యొక్క గాయత్రీ మంత్రం తప్ప ఇంకేం చెప్పడు. ఎందుకంటే ఆయనకు ఏం తెలియదు, ఆయనకి ఎవరో ఆ మంత్రం ఒకటే చెప్పించుంటారు. సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మన సమాజం ఉంది కాబట్టి దీన్ని తీసుకోవాలా వద్దా, ఉన్నది ఉన్నట్టుగా పాటించాలా వద్దా అనేది విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. కాకపోతే సమాజంలో ఎవరైనా ఉపనయన సంస్కారం చేయాలండి, ఏమేమి చూడాలి అంటే ఉత్తరాయణం ఉండాలి, అష్టమ శుద్ధి ఉండాలి, కేంద్ర పాపగ్రహాలు ఉండకూడదు, వటువు యొక్క తల్లి గర్భిణి కాకూడదు, గురుబలం ఉండాలి. ఇన్ని కండిషన్స్ పాటిస్తే చాలు. ఇవి దీంట్లో ఏదైనా ఒకటి లేకపోతే ఎలాగండి? ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి లేదనుకోండి మీకు ఉద్దేశం నెరవేరదు. అసలు ఉద్దేశం ఉంటే కదా నెరవేరడానికి, లేదుగా. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళట్లేదండి, కానీ అమెరికా పాస్పోర్ట్ దేనికండి? నేను విదేశాలకు వెళ్ళను, నా దేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అనుకునేవాడికి పాస్పోర్ట్ దేనికి? నీకు విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి, లేకపోతే అనవసరం కదా. సో ఈ విధంగా తెలుసుకొని మనం చేసుకోవాల్సి వస్తుంది. ఉద్దేశాన్ని బట్టి మనం పాటించాలి, కొద్దిగా మనం బుర్ర ఉపయోగించాలి. ఇవన్నీ అవసరమా లేదా? తర్వాత ఇది ఉపనయనం గురించి అయింది. నెక్స్ట్ చాలామంది అడిగేది వచ్చి గృహప్రవేశము. గృహప్రవేశానికి ముహూర్తం కావాలండి. సో గృహప్రవేశాన్ని యొక్క ఉద్దేశం ఏంటి? ఒక మంచి సమయంలో ఇంట్లోకి ప్రవేశిస్తే, ఇల్లు అనేది ఏంటి? ఇల్లు అనేది షోడశ సంస్కారాల్లో రాదు. మీకు వివాహము, ఉపనయనము, పుంసవనము, శ్రీమంతము ఇవన్నీ కూడా షోడశ సంస్కారాల్లో వస్తాయి. కానీ గృహప్రవేశం దాంట్లో ఉండదు. ఎందుకంటే గృహప్రవేశం అనేది ఇట్స్ నాట్ ఎ బేసిక్ నీడ్, ఇట్స్ ఎ లగ్జరీ. ఒక ఇల్లు కట్టుకోవడం, ఇంట్లో ఉండడం అనేది ఈ కాలంలో లగ్జరీ. అది ఆ లౌకికమైనటువంటి జీవితం గడిపే వాళ్ళకి గృహప్రవేశానికి మంచి ముహూర్తం కావాలి. అందుకే ఈ గృహప్రవేశానికి ఏంటంటే ముఖ్యంగా కావాల్సింది చతుర్థ శుద్ధి. వివాహానికి సప్తమ శుద్ధి, ఉపనయనానికి అష్టమ శుద్ధి, ఈ యొక్క గృహప్రవేశానికి చతుర్థ శుద్ధి. చతుర్థ స్థానం ఏంటి? సుఖస్థానం కదా. మరి ఇల్లు ఎందుకు? సుఖాని కోసమే కదా. ఇల్లు కట్టుకుంది కేవలం సుఖం కోసమే. ఇట్స్ ఎ లగ్జరీ. అది సింగిల్ బెడ్రూమా, పెద్ద బెడ్రూమా, అది ఓన్ హౌసా, బాడిగి ఇల్లా, అవన్నీ కౌంట్కి రావండి. బాడిగి ఇల్లు అయినా కూడా సుఖము సుఖమే. మీ మనసులో వ్యూహం ఉంటుంది, ఇది నాది కాదు అనే ఫీలింగ్ ఉండొచ్చు అంతే. కానీ కంఫర్ట్, బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి బాడిగింట్లో. సొంత ఇంటికన్నా బాడిగింట్లోనే కంఫర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది చాలామంది.
సొంత ఇంటికైతే మీరు ఎక్కడికి మూవ్ అవ్వడానికి లేదు. బాడికి వెళ్ళినట్టు ఇవాళ ఇక్కడ ఉండొచ్చు, రేపు ఇంకో ఊర్లో ఉండొచ్చు, మనకి ఇష్టం వచ్చిన చోట వెళ్ళుకుంటూ వెళ్ళొచ్చు. దానికి ఉండేటటువంటి అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. కాకపోతే మనసు ఒప్పుకోదు, ఇది నాది కాదు, ఇది నాది. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా నాదే, నాకు పర్మనెంట్గా ఉండాలి, నాకు శాశ్వతంగా ఉండాలి. శాశ్వతమైనటువంటి శరీరాన్ని కోరుకుంటేనే రాదు. ఇల్లు తీసుకుని ఏం చేసుకుంటాం? అది ఫిలాసఫీ, దాన్ని పక్కన పెడతాం మనం. కాకపోతే ఈ గృహప్రవేశానికి ఖచ్చితంగా సుఖస్థానంలో శుభగ్రహాలు ఉండకూడదు, పాపగ్రహాలు ఉండకూడదు. పాపగ్రహాలు ఉంటే ఏమవుతుంది? మనం దేనికోసమైతే ఇంటిపైన ఇల్లు కట్టుకొని ఉండడానికి కావాల్సినటువంటి ఉద్దేశం ఏంటి? సుఖం. ఆ సుఖానికి విఘాతం కలుగుతుంది. శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, ఇల్లు కట్టుకుంటాం. ఏమిటో అండి ఇల్లు కట్టుకున్నాం, అయినా ఈ ఇళ్ళన్నీ అవసరమా అండి, మనకి ఇల్లే వద్దండి, అతను తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంటి యొక్క బెనిఫిటే ఉండదు. కాబట్టి 4వ ఇంట్లో శుభగ్రహాలు, పాపగ్రహాలు రెండూ ఉండకూడదు. ఇంకో కండిషన్ ఏంటంటే, ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు ఉండడానికా లేదా వేరే వాళ్ళ కోసమా? ఇప్పుడు మనం 2 ఇల్లు కడతాం, ఒకటి మనం ఉంటాం, ఇంకోటి బాడికి ఇస్తాం. బట్ అది క్లారిటీ ఉండాలి. దీంట్లో స్థిర లగ్నము, చరలగ్నము, ద్విస్వభావ లగ్నం అని ఉంటాయి. స్థిర లగ్నాన్ని మీరు ఎంచుకున్నట్టయితే స్థిరంగా ఉంటారు, స్థిరమైనటువంటి కంఫర్ట్ ఉంటుంది. అదే ఉభయచర లగ్నం అనుకోండి, కొన్ని రోజులు కంఫర్ట్గా ఉంటుంది, కొన్ని రోజులు మనం బయటికి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, అలా. అదే చరలగ్నం అయింది అనుకోండి, ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. ఇప్పుడు హోటల్స్ ఉంటాయి, ఇల్లు బాడికి ఇస్తుంటాం, పీజీ ఉంటుంది. ఇప్పుడు సినిమా థియేటర్ ఉంటుందండి, 3 గంటల సేపు మనకు బాడికి ఇచ్చినట్టే కదా. సో మూవ్ అవుతూ ఉండాలి. ఒకరే వచ్చి స్థిరంగా ఉన్నారనుకోండి, ఉపయోగం లేదు. కాబట్టి చరలగ్నాన్ని ఎంచుకుంటారు. అందుకే మనం ఉండడానికైతే స్థిర లగ్నం లేదు, నాకు క్లారిటీ లేదండి, మేము ఉండడానికే కట్టించుకుంటామండి, భవిష్యత్తులో మేము బయటికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఉభయచర లగ్నం పెట్టుకుంటాం. వేరే వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు అన్న క్లారిటీ లేనప్పుడు ఉభయచర లగ్నము, ద్విస్వభావ లగ్నాన్ని పెట్టుకుంటాం. లేదండి బాడీ కోసమే మేము పెట్టామంటే చరలగ్నాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం చేస్తాం. సో చరలగ్నానికి హోటల్స్కి వాటికి పెట్టుకుంటాం. ఇళ్ళకంతా బాడిగలకి ఇచ్చేదానికంతా కూడా చరలగ్నాన్ని పెట్టాం. ఎందుకంటే వచ్చిన వాడంతా ఖాళీ చేసుకుంటూ పోతూ ఇలాగా. అందుకని స్థిర లగ్నం లేకపోతే ఉభయచర లగ్నాన్ని పెడతాం. ఇంతే కండిషన్స్. చతుర్థ శుద్ధి ఉండాలి, స్థిర లగ్నం లేదా ఉభయచర లగ్నం, ఈ రెండింటినీ ఆప్షన్ తీసుకోవాలి. మిగతావన్నీ కామన్. లగ్నాధిపతి, లగ్న బలము, పంచాంగ శుద్ధి, గురు శుక్రాస్తము, రాహుకాలము, ఇవన్నీ కూడా కామన్. ఓన్లీ 2 మారుతాయి అంతే. మరొకటి గృహ ఆరంభం అండి. అంటే ఇల్లు కట్టడానికి శంకుస్థాపన వేయడం, పునాది రాళ్ళు వేయడం. సో దానికి కూడా ముహూర్తం చూస్తాం. సో మొదట స్టార్ట్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే, నిర్విఘ్నంగా ఎక్కడా కూడా ఆగకుండా, మనం అప్పుల పాలైపోకుండా ఉండడానికి ముహూర్తం. ఎప్పుడు అప్పుల పాలైపోతాం? ఖర్చులు పెరిగితే అప్పుల పాలైపోతాం. ఉన్నదానికంటే ఫస్ట్ చిన్న గ్రౌండ్ ఫ్లోర్ కట్టాలని అనుకున్నాం, పోతూ పోతూ ఏమైంది, మళ్ళీ ఒకసారి ఇల్లు కడతాం, మళ్ళీ కడతామా, ఇంకొక ఫ్లోర్ లేపేస్తాం. అలా ఏమవుతుంది? అప్పులు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర డబ్బున్నా కూడా మీరు బ్యాంకులో అప్పే తీసుకోవాలి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. కాబట్టి మన దగ్గర ఉన్నా కూడా మనం అప్పే తీసుకుంటాం. అందుకే అప్పు తీసుకున్నప్పుడు వడ్డీలు, ఖర్చులు ఎక్కువ కాకూడదుగా. సో అందుకని ఏం చేసేవారు, ఈ యొక్క ఏదైనా ఇంటిని కట్టడం అనేది వెనకటికి చాలా జాగ్రత్తగా పరిశీలించింది. ఎందుకంటే చాలా కష్టం వెనకటికి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని వెనకటికి సామెత ఉండేది. ఇవి 2 చాలా కష్టం. పెళ్లి చేయడము కష్టమే, ఇల్లు కట్టుకోవడం. ఇప్పుడు చాలా ఈజీ అండి. జెన్జీ జనరేషన్కి అయితే ఇవి 2 ఈజీ. పెళ్లి చేసుకోవడం ఎందుకు? పెళ్లి చేసుకోవడం ఉద్దేశం వచ్చి సుఖం అనుభవించడం. సుఖం అనుభవించడానికి పెళ్లి చేసుకోవాలా? ఇది వాళ్ళ డెఫినేషన్. కాబట్టి పెళ్లి అవసరం ఉండదు. ఉన్నా కూడా అదేం పెద్ద కష్టమేం కాదు ఇవాళ పెళ్లి చేసుకోవడం. రెండవది, ఇల్లు కట్టి చూడు. ఇల్లు ఎందుకు కట్టాలండి? మా నాన్న జీవితం అంతా వేస్ట్ చేసుకొని డబ్బు పోగేసి ఇల్లు కట్టించాడు, మరి అది నాదే కదా, మళ్ళీ నేను ఎందుకు ఇల్లు కట్టుకోవాలి, నాకు అలాంటి ఆలోచనలు లేవండి అంటాడు. ఈ 2 ఉండదు వాడికి. సో కాబట్టి ఇవి 2 కూడా వెనకటికి కష్టంగా ఉండేది, 2 కూడా డబ్బుతో కూడుకున్నది. కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఖర్చులకు ఎవ్వరూ వెనకాడడం లేదు, భయంకరంగా ఖర్చు చేస్తున్నారు. సో కాబట్టి వెనకటికి ఏం చేసేవారు, ఖర్చు ఉండకూడదు అంటే ద్వాదశ శుద్ధిని చూసేవారు.
శంకుస్థాపన చేయడానికి 12వ ఇల్లు క్లీన్గా ఉండాలి. 12వ ఇంట్లో శుభగ్రహాలున్నా, 12వ ఇంట్లో పాపగ్రహాలున్నా ఖర్చులు బాగా పెరుగుతాయి. శుభగ్రహాలుంటే దాన ధర్మాలు ఎక్కువ అవుతాయి. అదే పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, వ్యసనాల కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. లేకపోతే దుబారి వేస్ట్ ఖర్చులు, అసలు ఆ ఇంట్లో అది అవసరమే లేదు, అంత ఖర్చులు అవుతాయి. సో వేస్ట్గా ఖర్చు పెట్టడం దీనికి, అది కూడా అవ్వకూడదు. కాబట్టి ద్వాదశ శుద్ధి ఉండాలి. తర్వాత ఇల్లు కట్టడం ప్రారంభించిన తర్వాత ఎక్కడా కూడా ఆగకూడదు, త్వరగా అయిపోతూ ఉండాలి. స్టార్ట్ చేసిన తర్వాత డబ్బులు ఉన్నా లేకపోయినా పని ముందుకు సాగుతూ ఉండాలి. అలా కాదు, కాంట్రాక్టర్ లేదు, ఇంకో ఇల్లు ఒప్పుకున్నాడు, కూలి వాళ్ళు సరిగా రాలేదు, సిమెంట్ బస్తా దొరకలేదు, గవర్నమెంట్ పర్మిషన్ లేదు, ఇలాంటి గోల్ అయితే కష్టం. అందుకని చరలగ్నాన్ని ఎంచుకుంటాము. ఎందుకంటే ఎక్కడా కూడా ఉద్దేశం అనేది ఆగకూడదు. అందుకని చరలగ్నం పెట్టుకుంటాం. మిగతావన్నీ కామన్. ఇల్లు గృహప్రవేశానికి చతుర్థ శుద్ధి, గృహప్రవేశం ఉద్దేశం ఇంట్లో సుఖంగా ఉండడానికి కాబట్టి చతుర్థ శుద్ధి. ఇల్లు కట్టడం యొక్క ఉద్దేశం ఏంటి? మన డబ్బుని హౌస్గా కన్వర్ట్ చేస్తున్నాం, ఖర్చు ఎక్కువ కాకూడదు కాబట్టి 12వ ఇల్లు శుద్ధి ఉండాలి. ఈ 2 తప్ప మిగిలినవన్నీ కామన్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, గృహారంభము, వీటికి ఇవి చాలా పెద్ద పెద్ద కార్యాలండి. వీటికి కంపల్సరీ లగ్నము, లగ్న బలము, లగ్నాధిపతి బలము అవన్నీ చూస్తాం. ఇంకా కొన్ని ఉన్నాయి. వాహనం కొనడం, ఇవి కూడా కొంతమంది ముహూర్తాలు అడుగుతారు. వీటికి లగ్న బలం అనేది ఆప్షనల్ అండి. లగ్నం బలంగా ఉందా, దాంట్లో పాపగ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ ఎవరు చూడరు. ఇందులో 2 కార్యాలు ఉంటాయి. వాహనం కొనడం ఒకటి, వాహనాన్ని ఫస్ట్ రైడ్ అధిరోహణ చేయడం ఒకటి. ఈ యొక్క వాహనం కొన్న తర్వాత అది కొన్ని రోజులు మన దగ్గరే ఉండాలి. వాహనం అంటే ఏంటంటే సుఖం అండి, ఇంకేం లేదు. ఇంటికన్నా సుఖం. దానికి చతుర్థ శుద్ధి అవసరం చాలా. చతుర్థ శుద్ధి బాగుందనుకోండి, కంఫర్ట్గా ఉంటుంది కారు. లేదంటే కంఫర్ట్ ఉండదు, ఇంకో కారును కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే కారు కొన్న తర్వాత కంఫర్ట్ చాలా తక్కువ ఉంటుందండి. మీరు హైదరాబాదు, బెంగళూరు లాంటి సిటీలో కారు కొనుక్కోండి, మీరు ఈ కారుకు ఓనర్ అవ్వరు, మీరు డ్రైవర్ అవుతారు. ఇంట్లో వాళ్ళందరినీ వేసుకొని ఆ ట్రాఫిక్లో హారన్ కొట్టుకుంటూ ఫస్ట్ గేర్లో ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది వ్యథ. ఇది కారు లేనివాడే హ్యాపీగా ఓలాలోనో ఎక్కడో హ్యాపీగా వెళ్ళిపోతాడు. అవుట్ స్టేషన్కి అయితే ఓకే, సిటీ లోపల ఎక్కడ తిరుగుతాం? పైగా కారు కొన్న తర్వాత దాన్ని ఇంట్లో పెట్టి వారానికి ఒకసారి, సండే ఒకసారి దాన్ని వాటర్తో కడిగి, వాటర్ వేస్ట్, సమయం వేస్ట్. ఎప్పుడో ఒకసారి బయటికి తీసుకెళ్తాం. ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళాలంటే తెల్ల ఏనుగు లాంటిది. మాకు కూడా కారు ఉందని తెలుసుకోవడానికి, అంతే. అంతకుమించి మీరు బెనిఫిట్ అనుభవించడం చాలా తక్కువ. కారు లేని వాళ్ళే చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. అంటే సిటీ లైఫ్లో నేను చెప్తుంటాను. ఇక్కడ సుఖం కాబట్టి చతుర్థ శుద్ధి ఉండాలి, స్థిర లగ్నం ఉండాలి. కొనేటప్పుడు స్థిర లగ్నం. ఫస్ట్ రైడ్ మనం గుళ్ళోనో ఎక్కడో పూజ చేయించుకొని మొదటిసారి ఎక్సలేటర్తో ముందుకెళ్తాం కదండి, దాన్ని చరలగ్నంలో చేయాలి. స్థిర లగ్నం యొక్క ఉద్దేశం ఏంటంటే వాహనం కొన్న తర్వాత ఇమీడియట్లీ అమ్మకూడదు, కొన్ని రోజులు ఉండాలి మన దగ్గర, కాబట్టి స్థిర లగ్నంలో పెడతాం. మరి ఫస్ట్ రైడ్ చరలగ్నం ఎందుకంటే, మరీ స్థిర లగ్నంలో పెట్టామనుకోండి, ఆ వాహనం ఇంట్లో ఉంటుందంటే మీరు వాటర్ ఎక్కువ, వాహనం మీకు ఉపయోగపడాలి కాబట్టి చరలగ్నాన్ని పెట్టుకుంటాం. ఈ కండిషన్ని ఫాలో అవ్వాలి. దీనికి పంచాంగ శుద్ధి మాత్రం చాలు, లగ్న బలం చూడాల్సిన అవసరం లేదు. ఇక రాహుకాలం, యమగండము, దుర్ముహూర్తం దాని కామన్, అన్నిటికీ కామన్. అది ఏంటండి మరి రాహుకాలంలో కొంటున్నారు అనకూడదు కదా. మరి షోరూంలో డెలివరీ తీసుకుంటామండి, ఇంటి వరకు నేనే డ్రైవ్ చేసుకురావాలని పర్లేదా? ఏం పర్లేదండి. ఫస్ట్ డే దేవుడికి సమర్పించి, అయ్యా నేను డ్రైవ్ చేస్తున్నాను, దేవుడికి ఒక నమస్కారం చేసుకుని వెళ్ళడమే ఫస్ట్ రైడ్ అంట. అక్కడి నుంచి డ్రైవ్ చేసుకొని వస్తే ఫస్ట్ రైడ్ అవ్వదు. ఓకే, చాలామందికి డౌట్ ఉంటుంది, నేను డ్రైవ్ చేసుకోనండి, మా బంధువుని తీసుకెళ్తా అండి, వాడు డ్రైవ్ చేసుకొస్తాడండి. ఇవన్నీ కూడా అనుకూల సింధులు, ఇవన్నీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వాహనానికి సంబంధించి. ఇక చిన్న చితకాన్ని ఉన్నాయండి. అప్లికేషన్ ఎప్పుడు వేయాలండి, ఊరికి వెళ్ళాలండి, నేను ఫస్ట్ టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలండి, బాడిగ ఇంటికి వెళ్ళాలండి. వీటన్నిటికీ కూడా పంచాంగ శుద్ధి మాత్రం చాలు. పంచాంగ శుద్ధి
ప్లస్ తారాబలం. తారాబలం అన్నిటికీ కామన్. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా ఎవరికీ ముహూర్తం పెట్టట్లేదు కాబట్టి నేను తారాబలము, చంద్రబలం చెప్పలేదు. అది నా నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. సో, అన్నిటికీ ప్రతి ఒక్క సంస్కారానికి ప్రతి ముహూర్తము అంటే తారాబలము, చంద్రబలం మ్యాండేటరీ. అది కాకుండా పంచాంగ శుద్ధి, లగ్నబలము, ఏకవింశతి దోషాలు వివాహానికి మ్యాండేటరీ. ఉపనయనానికి అష్టమ శుద్ధి, కేంద్ర స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు, గురుబలం ఉండాలి, తల్లి గర్భిణి కాకూడదు. ఇది ఉపనయనానికి. ఇక గృహప్రవేశానికి 4 ఇల్లు క్లీన్గా ఉండాలి, లగ్నం బాగుండాలి, స్థిర లగ్నము ఉభయచర లగ్నము ఉండాలి. ఇది గృహప్రవేశానికి. గృహారంభానికి శంకుస్థాపనకు చరలగ్నం ఉండాలి, ఖచ్చితంగా ద్వాదశ శుద్ధి ఉండాలి. ఇక వాహనానికి పంచాంగ శుద్ధి ఉండాలి, స్థిర లగ్నం కొనడానికి, చరలగ్నం ఫస్ట్ రైడ్ చేయడానికి. సింపుల్. ఇక లగ్నాలు ఏ లగ్నంలో కొనాలండి, లగ్నాధిపతి అవన్నీ అవసరం లేదు. దాని యొక్క ఉద్దేశం చాలా సింపుల్ కాబట్టి. తర్వాత ఇవే అండి. ఇంకా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఫస్ట్ టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి, అన్నిటికీ ముహూర్తాలు అడుగుతారు. వాటన్నిటికీ ఏం లేదు. తారాబలం బాగుందా, పంచాంగ శుద్ధి ఉందా. పంచాంగ శుద్ధి ఉండాలి, ఆ రోజు అతనికి తారాబలం ఉండాలి, చేసుకోమని చెప్పాలి. ఏ టైంలో వెళ్ళమంటారండి అని అడుగుతారు. రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తం కాని సమయంలో చేసుకోండి అని చెప్పాలి. దానికి మళ్ళీ లగ్నము, లగ్నాధిపతి బలము అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఇక చాలా ఇనిషియేటివ్ చేశాడు అనుకోండి, అతని ఉద్దేశాన్ని బట్టి మనం చూడాల్సి వస్తుంది. నేను కాలేజీకి చేరాలండి, టైం చూడండి అన్నాను అనుకోండి, కాలేజ్ దేనికోసం వెళ్తాం, విద్యను అభ్యసించడానికి వెళ్తాం. లేదా అక్షరాభ్యాసం దేనికోసం, విద్యను అభ్యసించడానికి. విద్యను అభ్యసించడానికి ఏం కావాలి, మంచి బుద్ధి ఉండాలి. దానికి పంచమ స్థానం చూడండి, పంచమ శుద్ధి ఉంటే చాలు. అతని యొక్క ఉద్దేశం నెరవేరడానికి ఏదైతే భావం అవసరమవుతుందో ఆ భావాన్ని చూసి పెట్టేయడం అంతే. కాకపోతే నేను చెప్పినట్టు ఈ యొక్క నేను చెప్పినట్టు కాదు, మెజారిటీ పీపుల్ ఏం చేస్తారంటే వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, గృహారంభము ఇవన్నీ చేస్తారు. చాలామంది గృహప్రవేశంలో కూడా సూర్యోదయానికి ముందే చేయాలని చాలామంది అంటారు. సూర్యోదయానికి ముందే చేయాలని ఏం లేదండి, ఎక్కడా కూడా శాస్త్రం చెప్పలేదు. సూర్యుడు ఉదయించిన తర్వాతే అన్నీ. సూర్యుడికి ముందు ఏ కార్యక్రమాలు ఎక్కువ ఉండవు. మీకు సాధన కాబట్టి చేసుకోవచ్చు. సాధన అంటే మెడిటేషన్ లాంటివి, జపాలు లాంటివి సూర్యోదయానికి పూర్వం చేసుకోవచ్చు. కానీ చాలామంది చేస్తారు కదండి అంటే చేయడానికి ఒక కారణం ఉంటుందండి. అనుకూల సింధు అంటాం దీన్ని. ఇది సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది కానీ శాస్త్రంలో ఉండదు. శాస్త్రంలో ఉన్న విషయాలని మన కోసం కొన్ని మార్చుకుంటాం, దాన్ని మనకు అనుకూలం కోసం. అది సాంప్రదాయం అవుతుంది, సాంప్రదాయంలో ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ యొక్క గృహప్రవేశం అనేది ఒక 1 అవర్ కార్యక్రమం అండి. 1 అవర్ కోసం పురోహితుని పిలవలేంగా, 1 అవర్ కోసం బంధువు బలం పిలవలేంగా. అందుకేం చేస్తాం, దానికోసం ఒక సత్యనారాయణ వ్రతం యాడ్ చేస్తాం. ఆ సత్యనారాయణ వ్రతం ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఒక 9 గంటలకు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు అందరిని పిలవడానికి, మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం అంటే 9 గంటలకు వస్తే చాలండి. మీరు ఆ 9 గంటలకు సత్యనారాయణ వ్రతం జరగాలనుకోండి, మిగతా కార్యక్రమం అంతా తొందరగా అవ్వాలి కదా. అందుకే సూర్యోదయ పూర్వమే చేస్తారు. సో కాబట్టి ఇవన్నీ కూడా అనుకూలం, ఇప్పుడే చేయాలి, సూర్యోదయ పూర్వమే అలాంటివి ఏం నియమాలు లేవండి. ధర్మశాస్త్రంలో చాలా క్లియర్గా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏదైనా సరే మీరు కన్వీనియంట్గా ఈ తీర మధ్యాహ్నం కాకుండా, సూర్యోదయం లోపల కాకుండా చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ చేసిన తప్పేం లేదు. ఇవన్నీ కూడా మనకు అనుకూలం కోసం, సామాజిక అనుకూలం. ఎందుకంటే ఫంక్షన్ అంటే మనం ఒకటేం కాదు కదా, అందరూ రావాలి, అందరికీ అన్నదానం చేయాలి, వాళ్ళ యోగక్షేమాలు కూడా చూడాలి కదా. సో దానికోసం కొన్ని మనం మార్చుకుంటాం. సో ఈ విధంగా ఇది ముహూర్తానికి సంబంధించిందని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం సందర్భాన్ని బట్టి చూసుకుందాం. ఇవాళ పాఠం ఇంత చాలు. వచ్చే వారం పాఠంలో మీకు తారాబలము, చంద్రబలము దాన్ని ఎలా మనం కన్సిడర్ చేయాలి, ప్రాక్టికల్గా ఈ ముహూర్తాలు పెట్టేటప్పుడు ఏమేమి మనం చూడాల్సి వస్తుంది అనేది ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం వచ్చే వారం క్లాసు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత సంతానము చెప్పాలి. వివాహం అయిపోయింది, ముహూర్తం అయిపోయింది, నెక్స్ట్ సంతానం గురించి చెప్పాలి. ఆ తర్వాత ఆరోగ్యం గురించి చెప్పాలి. ఆరోగ్యం అంటే రోగాలకు సంబంధించిన విషయాలు చెప్తే మనకు ఈ యొక్క కోర్సు ఒక దానికి కంప్లీట్ అవుతుంది. చూద్దాం ఇంకొక సుమారు ఒక 4 నుంచి 8 క్లాసుల్లో ఇవన్నీ సాధ్యమైనంత ముగించడానికి నేను ప్రయత్నిస్తాను.
సో ఇది ఇవాల్టి పాఠం అండి. తర్వాత వచ్చే వారం మరిన్ని కొత్త విశేషాలతో మనం ముందుకెళ్దాం. శ్రీకృష్ణ అర్పణమస్తు. ఇవాల్టి పాఠంలో మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్టయితే ఒక 5 నిమిషాల కాలం 10 నిమిషాల కాలం అడగచ్చు. ఒక్క నిమిషం.